హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొంచెం కారంగా చాలా టేస్టీగా అయితే ఒక స్నాక్ ఐటమ్ తయారు చేసుకుందాం. ఇది ఈవినింగ్ మాత్రమే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి రెసిపీ అండి. ఇది కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీటిని బొబ్బరట్లు అంటామండి. అంటే వీటిని బేసికల్గా ఏంటంటే బొబ్బర్లతో తయారు చేస్తారు. మాకు ఆంధ్రాలో ఈస్ట్ గోదావరిలో అయితే బొబ్బర్లు అంటారండి. మరి ఇక్కడ ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు. సో ఇలా ఉంటాయండి బొబ్బర్లు అయితే. వీటిని మనం మరపెట్టించుకుంటే ఇలా అవుతుందండి పప్పు అనేది. ఇది మరపెట్టించుకున్నప్పుడే దీని నుంచి ఈ తొక్క అనేది ఊడిపోతుందండి ఆటోమేటిక్గా. సో ఇప్పుడైతే వీటితోనే మనం ఈ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే 2 గ్లాసుల పప్పును తీసుకున్నానండి. అంటే ఇది ఒక 1/2 kg ఉంటుంది. వీటిని ముందుగా బాగా కడుక్కోవాలండి. ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని వీటిని 2 to 3 hours పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇవైతే బాగా నానిపోయాయి కదండి. ఇప్పుడు మనం మరోసారి వీటిని కడుక్కొని మనం అస్సలు వాటర్ లేకుండా వీటిని మనం ఏదైనా జాలీలు ఉన్న దాంట్లో వేసుకొని వడకట్టేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని మనం గ్రైండర్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు జీలకర్రని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, మనకైతే పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్నే మనం యాడ్ చేసుకుంటామండి. కట్ చేసిన మిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పీసెస్, అలాగే దీనికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆనియన్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఇవి మనం దోశల్లాగా పోసుకోమండి, అట్లులాగా వేసుకుంటాం. ఓకే, మనకైతే ఇది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం అట్లు వేసేసుకుందాం. ఇలా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో దీన్ని అట్లు కింద పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఈ అట్లను మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి, 2 వైపులా తిప్పుకుంటూ. అవసరం అనిపిస్తే ఆయిల్ యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఇదైతే బాగా రోస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోనికి తీసేసుకుందాం. ఇలాగే మనం మిగిలిన వాటిని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కారంగా మనకైతే బొబ్బరట్లు రెడీ అయిపోయాయి. వీటిని మనం కొబ్బరి చట్నీ, ఆవకాయ, ఇంకా పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ దేంతో అయినా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, దేనికైనా మ్యాచ్ అయిపోతుంది. చట్నీ కాకుండా ఒట్టిగా కూడా తినేయచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.